హైదరాబాద్ జూబ్లీహిల్స్ చెక్పోస్టు వద్ద బీఎండబ్ల్యూ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో అదుపు తప్పి ట్రాఫిక్ పోలీస్ బూత్ దిమ్మెను ఢీకొట్టింది. దీంతో కారు టైరు పేలింది. కారులోని ఎయిర్ బెలూన్స్ తెరుచుకోవడంతో కారు దిగి డ్రైవర్ పరారయ్యాడు. డ్రైవర్ మధ్యమత్తులో ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలానికి చేరుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. బీఎండబ్ల్యూ కార్ మాలిక్ జేమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో రిజిస్ట్రేషన్ అయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పరారయ్యాడు. మధ్యమత్తులో ఈ ప్రమాదం జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అలాగే కారు పైన 2 పెండింగ్ చలాన్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం పైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కారు వివరాలు సేకరించే పనిలో పడ్డారు. ట్రాఫిక్ జామ్ అవ్వకుండా కారును అక్కడి నుంచి తొలగించారు. అయితే కారు ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి పేరుపై రిజిస్టర్ అయి ఉంది అనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు. శనివారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగింది. బీఎండబ్ల్యూ కారు ఢీకొనడంతో ట్రాఫిక్ పోలీస్ బూత్ గోడ పూర్తిగా ధ్వంసమైంది. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే వారు అక్కడికి చేరుకొని కారును స్వాధీనం చేసుకున్నారు. మాలిక్ జేమ్స్ అండ్ జ్యువెలరీ పేరుతో రిజిస్టర్ అయి ఉన్న ఈ కారు నెంబర్ TS09FY 9990గా పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున ఈ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ప్రమాదం జరిగిన వెంటనే ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అవ్వడంతో కారు నడిపిన వ్యక్తి కూడా సురక్షితంగా బయటపడినట్లుగా తెలుస్తోంది.